श्रीलक्ष्मी प्रणदादनाथनगरं श्रीविष्णुवक्षस्थितां स्वीयपाङ्गनिरीक्षणेन भगवद्भक्तालि संरक्षणीं पुर्यां श्रीपुरुषोत्तमेन सहितं तत्रेति सम्बद्धिनीं वन्दे सर्वदिगीशवन्दितपदां नीलाद्रिनाथप्रियाम्। విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజు స్వామివారు వరాహ అవతార రూపంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాలు కలిగించారు. కృతేశ నారసింహచ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరేషు వాసుదేవ కలో వెంకటనాయక అన్నట్టుగా ఈ కృతయుగంలో వరాహ అవతారము హిరణ్యాక్ష వదను గావించటకే భూమిని ఉద్ధరించటకే అవతారం నిలిచి ఉన్నది. అటువంటి వరాహ అవతారంలో స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు దర్శించుకుందుకే సనకసనాథులు రాక ద్వారపాలకులైనటువంటి దైవీజయులు వారిని ఆ వైకుంఠ లోకంలోకి పంపకుండా అడ్డుకోవడం జరిగింది. దాని ఫలితంగా ఆ ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువుకి దూరంగా ఉండేటట్టుగా ఆ యొక్క వైకుంఠ లోకాన్ని ద్వారపాలక ఇది కోల్పోయేటట్టుగా శాపం ఇవ్వడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువుని దైవీజులు వేడుకొనగా మునీశ్వరుల శాపానికి తిరగలేదు కనుక ఆ శాప విమోచనాన్ని కలిగించే ఉపాయం చెప్తాను. మీరు 7 జన్మల పాటు నాకు ఎడబాటుగా ఉంటారా, లేదా 3 జన్మల్లో నన్నే స్మరిస్తూ నాకే సంహరించబడి మళ్ళీ వైకుంఠ లోకానికి ఇస్తారంటే 3 జన్మల్లో నాకు ఆ యొక్క శాప ఫలితాన్ని తొలగేటట్టుగా చూడమని చెప్పి ఫలితాన్ని పొందేటట్టుగా చూడమని చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి వరాన్ని ఇవ్వగా కృతయుగంలో హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతపత్రులుగా ఆ ద్వారపాలకులు జన్మించి శ్రీ మహావిష్ణువునే స్మరణ చేస్తూ వారితోనే శత్రుత్వం పెట్టుకుని ఆ శ్రీ మహావిష్ణువుతే సంహరించబడి వైకుంఠ లోకానికి వెళ్ళడం జరిగింది. అందులో ఈ కృతయుగంలో భూమిని హిరణ్యాసుడనే రాక్షసుడు భూదేవిని హింసిస్తూ అనేక రకమైన దేవతలను అందరినీ కూడా జయించి భూలోకమంతా కూడా ప్రళయాన్ని సృష్టిస్తూ ఉన్న సమయమునందు భూదేవి రోధించగా అప్పుడు వరాహ అవతార రూపంలో స్వామివారు దాల్చి ఆ యొక్క హిరణ్యాక్షుని సంహరించడము, భూదేవిని చాప కింద కొట్టి తన కోరల్లో నిలుపుకొని ఆ హిరణ్యాక్షుని సంహరించడం జరిగింది. భూమి ఉద్ధరణ గావించినటువంటి అవతారము ఈ వరాహ అవతారంగా చెప్పబడుతుంది. ఈ వరాహ అవతారంలో భక్తులు దర్శించుకొనొచ్చు గ్రహ దోషాలు కానీ గృహదోష అన్నీ కూడా తొలగి భక్తులందరూ కూడా సంతోషాలతో ఉంటారని చెప్పబడుతుంది. అటువంటి వరాహ అవతారము ఈరోజు స్వామివారు దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా దర్శించుకొని తరిస్తారని కోరుకున్నాం. రంగనాథాచార్యులు, జగన్నాథ స్వామి కోయిల అర్చకులు. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో 3వ రోజు భాగంగా ఈరోజు సోమవారం స్వామివారు వరాహ అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణం వద్ద స్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారండి. మీరు చూస్తే కనుక ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చారండి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల అందరూ కూడా చాలామంది వచ్చారు. మేము భక్తులందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. చిన్నపిల్లలకి వేడిపాలు, బిస్కెట్లు కూడా పంచిపెడుతున్నాం క్యూ లైన్స్లో. అలాగే అన్న సంతర్పణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామండి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నానండి. నమస్తే.